వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో మొక్కజొన్న బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. మరీ లేతగా ఉండేవి కాకుండా మరీ ముదిరివి కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఉండేవి తీసుకోవాలి. ముందుగా వీటిని గింజలు వలిచి పెట్టుకోవాలి. దీనితో మనం చాలా ఈజీగా మొక్కజొన్నలు వలుచుకోవచ్చండి. చేత్తో వలిస్తే లేట్ అవుతుందని నేను దీంతో మొక్కజొన్నలు వలుస్తున్నాను. ఇక్కడ నేను నాటు మొక్కజొన్న కంకులు తీసుకున్నానండి. మీకు కావాలంటే స్వీట్ కార్న్తో కూడా ఇలా బూరెలు తయారు చేసుకోవచ్చు. ఇలా 3 మొక్కజొన్న కంకుల్ని కూడా వలిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా వలిచినప్పుడు దీనిలో కొంచెం పొట్టు ఇదంతా పడుతుంది కదా, వీటిని ఒకసారి వాటర్తో కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి. వీటిలో పీచ్ అంతా కూడా వేస్ట్ ఎక్కువగా ఉందని కడిగి పెడుతున్నాను. నార్మల్గా అయితే కడగాల్సిన అవసరం లేదండి. చూడండి, నేను ఇక్కడ శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టాను. ఇలా వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇవి ఒక 1/2 kg వరకు ఉంటాయండి గింజలు. దీనిలోకి బెల్లం కూడా ఎక్కువ పట్టదండి. ఒక చిన్న కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ముందుగా వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా బెల్లం వేయకూడదండి. ఇలా మొక్కజొన్నలు వేసుకొని ముందు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో బెల్లం కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేటప్పుడు బెల్లం మరీ పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలా నలకొట్టి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక కవర్ పైన కానీ లేకపోతే చేతిలో కానీ పెట్టుకొని మనం బూరెల్లాగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కవర్కి కొంచెం వాటర్ అప్లై చేసుకొని బూరెలు తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కవర్ పైన కాకుండా ఇలా చేతితో చేసినప్పుడు కూడా చేతులకి కంపల్సరీగా వాటర్ అప్లై చేసుకోవాలి. కడాయిలో మరీ ఎక్కువ బూరెలు వేయకుండా ఇలా 2-3 బూరెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా బూరెలు ఎర్రగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే అన్ని బూరెల్ని తయారు చేసుకోవాలి. వేడివేడిగా మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయాయి. ఈ బూరెలు మనం ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూశారు కదా మొక్కజొన్న బూరెలు ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.